ఫోటోగ్రఫీని మనం 3 స్తంభాలతో కూడిన నిర్మాణంగా భావించవచ్చు. అపర్చర్, షట్టర్ స్పీడ్, ఐఎస్ఓ. ఫస్ట్ మనం అపర్చర్ గురించి తెలుసుకుందాం. అపర్చర్ లెన్స్లో ఉంటుంది. అపర్చర్ చాలా ఇంపార్టెంట్ అయింది ఎందుకంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ యాడింగ్ ఏ డిఫరెంట్ డైమెన్షన్ టు యువర్ ఇమేజ్ బై బ్లర్రింగ్ ద బ్యాక్గ్రౌండ్. అది సబ్జెక్ట్ని మాత్రమే ఫోకస్ చేస్తుంది. అట్లనే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే మనం తీసే ఫోటోలో సబ్జెక్ట్ ఎంతవరకు ఫోకస్లో ఉండాలి, అది డెప్త్ ఆఫ్ ఫీల్డ్. అపర్చర్ ఈ రెండింటిని కంట్రోల్ చేస్తుంది, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, లైట్. అపర్చర్ అనేది లెన్స్లో ఉంటుంది, ఇలా హోల్లా. ఇట్లా అపర్చర్ లైట్ని, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఫోటోగ్రఫీ పరంగా అపర్చర్ ఎలా వ్యక్తీకరించబడిందంటే అపర్చర్ ప్రాథమికంగా ఎఫ్ స్టాప్స్తో నిబంధనలతో వ్యక్తీకరించబడింది. ఎఫ్ స్టాప్ అంటే డయామీటర్ ఆఫ్ ద అపర్చర్. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఎఫ్ నెంబర్ని పెంచితే అది లైట్ తక్కువ వస్తుంది, ఎఫ్ నెంబర్ తగ్గిస్తే లైట్ ఎక్కువ వస్తుంది. సో కన్ఫ్యూజ్ కాకండి. మీరు ఫస్ట్ కన్ఫ్యూజ్గానే ఉంటుంది, కానీ కొన్ని రోజుల తర్వాత మీకు ఎట్లా యూజ్ చేయాలో మీకే తెలుస్తుంది. మీరు జస్ట్ ప్రాక్టీస్ చేయండి అంతే. మనం తీసే సిచ్యువేషన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి ఎఫ్ నెంబర్ ఎంతలో పెట్టుకోవాలని. మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ ఉండి ఓన్లీ సబ్జెక్ట్ ఒక్కటే ఫోకస్లో ఉండాలంటే మీరు F1.2, F1.8, F1.4లో తీయండి, పక్కా అవుతుంది. సబ్జెక్ట్ ఒక్కటే ఫోకస్ ఉంటుంది. సో F4 కంటే ఎక్కువ పెడితే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఫోకస్లోకి వస్తుంది. మీరు ఒకవేళ ల్యాండ్స్కేప్స్ ఇట్లా తీద్దాం అనుకుంటే F8, F11లో షూట్ చేయండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం వస్తుంది ల్యాండ్స్కేప్లో. షటర్ స్పీడ్. మీరు ఎప్పుడైనా మోషన్ ఫ్రీజ్ ఇమేజెస్ చూసారా? మీకు కూడా ఇలాంటివి నేర్చుకోవాలని ఉందా? సో షటర్ స్పీడ్. మన కెమెరాలో మిర్రర్ వెనకాల 2 కర్టన్స్ ఉంటాయి. దాన్నే మనం ఫస్ట్ది ఫ్రంట్ కర్టన్ అని, సెకండ్ది బ్యాక్ కర్టన్ లేదా రేర్ కర్టన్ అంటారు. షటర్ స్పీడ్ మనకి ఇట్లుంటుంది, 1/100, 1/200, 1/125 అట్లా. 1 సెకండ్ టు 1/100 కింద ఉంటే స్లో షటర్ స్పీడ్ అంటారు దాన్ని. 1/100 టు 1/8000 పైన ఉంటే ఫాస్ట్ షటర్ స్పీడ్ అంటారు దాన్ని. ఫాస్ట్ షటర్ స్పీడ్ అంటే అది మూవింగ్ ఆబ్జెక్ట్స్ని ఫ్రీజ్ చేయడం, లైక్ మూవింగ్ కార్స్ని, బైక్స్ని, బర్డ్స్, స్పోర్ట్స్లో వాడతారు ఎక్కువ. మీరు మూవింగ్ ఆబ్జెక్ట్స్ని ఫ్రీజ్ చేయాలంటే షటర్ స్పీడ్ ఎక్కువ పెట్టుకొని తీయండి, ఫ్రీజ్ అవుతుంది. స్లో షటర్ స్పీడ్. దీనికి ఖచ్చితంగా ట్రైపాడ్ కావాలి, లేకపోతే ఇమేజ్ షేక్ అవుతుంది. నేను తీసిన కొన్ని ఇమేజెస్ చూపిస్తా చూడండి. స్లో షటర్ స్పీడ్ ఎక్కువ నైట్ టైం తీస్తారో దాన్నే లైట్ ఫోటోగ్రఫీ అంటారు. మనం చూడవచ్చు కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్లో ఇలా తీస్తారు. షటర్ స్పీడ్ 10 సెకండ్స్, 20 సెకండ్స్లో పెట్టి తీస్తారు ఇట్లా. ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. ఐఎస్ఓ గురించి సింపుల్గా చెప్పాలంటే అక్కడ లీన్ లైట్ని క్రియేట్ చేస్తుంది, అంటే సెన్సార్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఐఎస్ఓ ఇలా ఉంటుంది, ISO 100, ISO 200 అట్లుంటుంది. మీరు ఏ షూట్ చేసినా ISO 100 లేదా 200లో పెట్టి తీయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇమేజ్ జూమ్ చేసినప్పుడు నాయిస్ వస్తుంది, చిన్న గ్రెయిన్స్లో ఉంటుంది. మీరు జూమ్ చేసి చూడండి కావాలంటే. అంటే హై ఎండ్ కెమెరాస్లో ISO 10,000 పెట్టినా కూడా ఏం కాదు, ఎందుకంటే హై ఎండ్ కెమెరాస్ నువ్వు ISO ఎంత పెట్టినా కూడా నాయిస్ రాదు. అది అంటే 10,000 1DXలో 10,000 దాకా పెట్టినాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లో లైట్లో షూట్ చేస్తారనుకో, ఐఎస్ఓ పెంచండి. ఇక తప్పదన్న సిచ్యువేషన్లో మాత్రమే ISO పెంచండి. ఏ టైంలో అయితే మ్యాక్సిమం ISO 500 లోపు పెట్టేటట్టు చూసుకోండి.